ఆఫ్రికా దేశమైన మలావిలో విమానం అదృశ్యమైన ఘటన విషాదాంతమైంది. అది పర్వత ప్రాంతాల్లో కూలిపోయిందని, ఈ ఘటనలో ఉపాధ్యక్షుడు సౌలస షిలీమా సహా 10 మంది దుర్మరణం చెందినట్లు ఆ దేశాధ్యక్షుడు లాజరస చక్వేరా వెల్లడించారు. గల్లంతైన విమానం శకలాలను గుర్తించామని, అందులో ఎవరూ ప్రాణాలతో లేరని తెలిపారు. ఒడిశాలో తొలిసారి భాజపా ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా మోహన్ చరణ్ మాఝీని పేరును కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రకటించారు. అలాగే కనక్ వర్ధన్ సింగ్ డియో, ప్రవటి పరిదాలకు ఉప ముఖ్యమంత్రులుగా పదవులు దక్కాయి. భువనేశ్వర్లో జరిగిన భాజపా ఎల్పీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ భేటీకి భాజపా అధిష్టానం తరపున పరిశీలకులుగా కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, భూపేంద్ర యాదవ్ హాజరయ్యారు. లోక్సభ ఎన్నికల్లో అంచనాలకు భిన్నంగా ఫలితాలు వెలువడిన సంగతి తెలిసిందే. మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమికి అనుకున్న దానికంటే తక్కువ స్థానాలు వచ్చాయి. ఇండియా కూటమి 29 సీట్లను దక్కించుకుంది. ఈ నేపథ్యంలోనే స్పందించిన భాజపా ఎన్నికల ప్రచారంలో శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే పనితీరుపై ప్రశంసలు కురిపించింది. ఎంవీఏలోని కాంగ్రెస్, ఎన్సీపీలపై విమర్శలు గుప్పించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ వారంలో ఇటలీ పర్యటనకు వెళ్లనున్నారు. ఆ దేశంలో జరగబోయే G7 దేశాల వార్షిక సదస్సులో పాల్గొననున్నారు. కేంద్రంలో వరుసగా 3వసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన చేపడుతున్న తొలి విదేశీ పర్యటన ఇదే. తనను చూసేందుకు కాన్వాయ్ వెంట పరుగులు పెట్టిన ఓ మహిళను చూసి కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు కారు ఆపి ఆమెను పలకరించిన ఆసక్తికర ఘటన విజయవాడలో చోటు చేసుకుంది. ఎన్డీఏ కూటమి శాసనసభాపక్ష సమావేశం మంగళవారం విజయవాడలో ఏ కన్వెన్షన్ హాల్లో జరిగింది. సమావేశం అనంతరం ఉండవల్లికి ప్రయాణమైన చంద్రబాబును చూసేందుకు ఓ మహిళ కాన్వాయ్ వెంట పరుగులు పెట్టింది. ఆమెను కారులో నుంచి చూసిన చంద్రబాబు వెంటనే కాన్వాయ్ని ఆపి దగ్గరకు పిలిచి మాట్లాడారు. తన పేరు నందిని అని, తమరిని చూసేందుకు మదనపల్లి నుంచి వచ్చానని చెప్పింది. సెక్యూరిటీని వారించి చంద్రబాబు ఆమె వివరాలు తెలుసుకున్నారు. గత 5 ఏళ్లుగా రాష్ట్రంలో విపత్కర పరిస్థితులు తలెత్తాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఎన్నికల్లో తెదేపా, జనసేన, భాజపా కూటమి కలిసికట్టుగా పోరాడి అద్భుత విజయాన్ని సొంతం చేసుకుందని చెప్పారు. కూటమి శాసనసభాపక్ష నేతగా చంద్రబాబు పేరును ప్రతిపాదించిన అనంతరం పవన్ మాట్లాడారు.